సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయక మునుపు కొన్ని లేఖన భాగాల్ని వాక్యంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము లేఖన భాగాన్ని బాగా గమనించినట్లయితే మనం ఇంతకుముందే దాదాపు 38 వారాల నుండి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 కోణములు ఉన్నాయి. ఈ 40 కోణంలో ఇప్పటికే మనం ఎన్ని వారాలు ధ్యానించుకుంటూ వచ్చాం? 38 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇది జరగబోయేది 39వ వారం, రాబోయేది 40వ వారం, ఎండింగ్ వర్తమానం ఇంకా 2 ఉన్నాయి, ఒకటి ఉంది. సో మొత్తం మీద ఇంకా 2 వర్తమానాలు ఉన్నాయి, ఇది కాక ఈరోజు జరిగేది కాక. సో ఇప్పుడు మనం చూసేటటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారి యొక్క ఉపవాస ప్రార్థన మనం చూస్తున్నాం. మనం చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూసినట్టయితే 40 దినములు 40 రాత్రింబావులు ఆయన ఉపవాసం ఉండకుండా మనం చూస్తున్నాం. సరే, ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే 40 దినముల ఉపవాస ప్రార్థన. సహజంగా గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఈస్టర్ టైంలోనూ మనలో 40 దినాలు ఉపవాస ప్రార్థన పట్టేయమంటారు. చేపలు పట్టారే, మరి అక్కడ ఏం పట్టారో తెలీదు. 40 దినాలు ఉపవాస ప్రార్థన పట్టేయమంటారు. కాబట్టి ఇది కాదు, పట్టడాలు చేపలు పట్టడాలు ఇవన్నీ బైబిల్లో సరైన విధానం కాదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే 40 దినముల ఉపవాస ప్రార్థన యేసుప్రభువారు చేశాడు. దాంట్లో 38 కోణాలు ఇప్పుడు ధ్యానించాం. ఈరోజు 39వ మాట ఏంటంటే యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన. ఈరోజు 39వ మాట ఏంటి? 39వ మాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 7-8 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7-8 వచనాలు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపలేదని మరొక చోట వ్రాయబడినదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మొదటి కోణం ఏంటంటే ఇప్పటికే చాలా కోణాల్లో ధ్యానించుకుంటూ వచ్చాం. సాతానుడు యేసు ప్రభువారిని శోధించిన అనుభవాన్ని మనం చూసాం. ఇక్కడ మనల్ని కూడా అలా సాతానుడు శోధిస్తాడు. కాబట్టి ఆ సాతాను శోధనలో మనం పడిపోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. సాతాను ఎవరిని ఎలా శోధిస్తున్నాడు? ఎవరిని శోధిస్తున్నాడు? మొట్టమొదటిగా గుర్తుందా? సాతాను ఎవరిని శోధిస్తున్నాడు? మొట్టమొదటిగా సాతాను ఎవరిని శోధిస్తున్నాడు? లేఖనములు ఉన్నవారిని, లేఖనములు జీవించిన వారిని, లేఖనానుసారంగా నడిచేవారిని సాతానుడు శోధిస్తాడు. లేఖనాలని నెరవేర్చిన వారు, లేఖనంలో జీవించిన వారు, లేఖనానుసారంగా లేఖనంలో ఉండనటువంటి వారు వారి జీవితాల్లో ఎప్పుడూ కూడా ఏం చేయరు? వారి సాతాను ద్వారా పడినప్పటికీ సాతాను శోధనలో పడిపోతారు, కానీ వాటిని జయించలేరు. కానీ సాతాను శోధనలో పడిపోయి వాటిని జయించేవారు ఎవరు? లేఖనానుసారంగా జీవించేవారు, లేఖనంలో ఉన్నవారు, లేఖనాను ప్రకారం ప్రవర్తించేటటువంటి వారు సాతాను యొక్క శోధనలో పడిపోకుండా జయిస్తారు. అలా మనం లేఖనంలో ఉన్నవారమైన మనం, లేఖనంలో జీవిస్తున్న వారమైన మనం, లేఖనానుసారంగా ఉండవలసిన మన జీవితాల్లో సాతాను శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో మనం పడిపోకుండా ఉండటం కొరకే మన నిమిత్తమై యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఒక కోణం. రెండో కోణం ఏం చూస్తూ వచ్చాం? ఎలా శోధిస్తాడు సాతానుడు? ఎవరిని శోధిస్తాడు? ఎలా శోధిస్తాడు? ఈ లోకంతో శోధిస్తాడు, ఈ లోక రాజ్యంతో శోధిస్తున్నాడు, కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట ఎలా శోధిస్తున్నాడు అని అంటే ఈ యొక్క లోక రాజ్యములతో శోధిస్తున్నాడు, తర్వాత ఈ లోకంతో శోధిస్తున్నాడు. 3 ఈ లోక మాయలను చూపించి శోధిస్తున్నాడు. ఇక మూడో కోణాన్ని మనం చూసాం. ఎలా శోధిస్తున్నాడు? అయిపోయింది, దాని సెక్షన్ అన్నది అయిపోయింది. తర్వాత ఏం చూస్తూ వచ్చే మరో కోణం ఉంది, గుర్తుంది ఎవరికైనా? ఎవరిని ఎలా, ఇంకా సరే, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని బాగా గమనించినట్టే, సరే అవన్నీ మీకు గుర్తులేవని నాకు అర్థమైపోయింది. వాక్యం చెప్పినా వ్యర్థమేనని నాకు తెలుసు. అయినా నా ధర్మం ప్రకారం నేను చెప్పాలి. మీరు ఏమన్నా వినకపోయినా, మీ మనసులోకి నాటబడకపోయిన వాక్యం నా ధర్మం ప్రకారం అయితే నేను చెప్పాలి, పెడచెవిని పెట్టిన. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక కోణం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏం చూస్తున్నామంటే గత వారం కూడా మనం చూస్తూ వచ్చాం. ఎలా శోధిస్తాడు? ఏం చూస్తూ వచ్చాం? ఎలా శోధిస్తున్నాడు? మొట్టమొదటిగా క్షమించండి, ఎలా శోధిస్తాడు అన్నట్లు కొన్ని కొండలు అయిపోయినాయి. ఇప్పుడు చూసే మాట ఏంది? ఎక్కడ శోధిస్తాడు?
ఎక్కడ శోధిస్తున్నాడు? కొండ మీద శోధిస్తున్నాడు. దాని గురించి 5 విషయాలు చెప్పండి. కొండ మీద ఏముంది? బోధ ఉంది, ప్రార్థనా జీవితం ఉంది, రూపాంతరం యొక్క అనుభవం, క్రీస్తు యేసు ప్రభు యొక్క స్వరూపంలోకి వస్తున్నాం, ప్రభు యొక్క రెండో రాకడ గురించిన సూచనలు ఉండే, ఇంకా దేవునితో సహవాసం. ఇది ఎక్కడ శోధిస్తున్నాడు? అక్కడ ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు కాబట్టి ఇవి మనం పొందుకోకూడదని అక్కడ సాతానుడు శోధిస్తాడు. ఈ రెండో కోణం ఏంటి ఈరోజు చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తున్నట్టే 8వ వచనం, మరలా అపవాది మిక్కులు ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన్ని తోడుకొని పోయి. ఇక్కడ రెండో కోణం ఎక్కడ శోధిస్తాడంటే, ఒకటి కొండ మీద శోధిస్తున్నాడు, రెండోదిగా చూసినట్టయితే ఎత్తైన ఒక ప్రాంతానికి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఎత్తైన ఒక ప్రాంతం. ఎత్తైన ఒక ప్రాంతం అంటే అర్థం ఏంటి? ఎత్తైనది అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎత్తైనది అంటే అర్థం ఏంటో తెలుసా? ఉన్నతమైనది, అత్యున్నతమైనది. ఇంకా చెప్పాలంటే ఎవరికి అందనంత శిఖరాల మీద ఉందని అర్థం. ఏమర్థం చేసుకోవాలా? ఎవరికి అందనంత శిఖరాల మీద ఉందని అర్థం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ, దాని తర్వాత కానీ సాతానుడు వచ్చి యేసు ప్రభువారిని శోధించిన అనుభవం చూస్తున్నాం. సో ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ శోధిస్తున్నాడంటే, మొదటి కొండ మీద శోధిస్తున్న అనుభవం చూస్తున్నాము. రెండోదిగా ఎత్తైనటువంటి ప్రదేశంలో ఎక్కడ శోధిస్తున్నాడండి? ఎత్తైనదంటే అర్థం ఏంటంటే ఉన్నతమైన స్థానం అని అర్థం. ఎక్కడ శోధిస్తున్నాడు? ఉన్నతమైన స్థానం. అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక దేవుని బిడ్డలుగా రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన క్రైస్తవులుగా మనం ఒక ఉన్నతమైన స్థానానికి మనం ఎదుగుతున్నప్పుడు ఎప్పటికీ ఎదగలేం, ఎదుగుతూనే ఉంటాం. సో ఒక ఉన్నతమైన స్థానానికి మనం ఎదుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతాను మనం శోధించేదిగోండి. యేసు ప్రభు వారు 40 దినములు ఉపవాస ప్రార్థన, ఆయన ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఏం చేశాడు? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే సందర్భంలో ఆయన ప్రతి ఒక్కరికి దేవుని రాజ్యం సమీపిస్తుంది, కాలం సంపూర్ణమైంది, మారు మనసు పొంది సువార్తను నమ్మడానికి అనేకులకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ రాబోతున్న దేవుని రాజ్యం గురించి, ఆ పరలోక రాజ్యం గురించి విశదపరుస్తూ వస్తున్నాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? యేసు ప్రభువారు ఏదైతే దేవుని రాజ్యం గురించి చెప్పాలనుకున్నాడో దాని విషయంలో కూడా సాతాను శోధిస్తూ వస్తున్నాడు. అంటే ఆయన శోధించడం ద్వారా ఆయన ఈ యొక్క సాతాను యొక్క మాయలో పడిపోతే దేవుని రాజ్యంలోకి అనేకుల్ని చేర్చే అర్హత కోల్పోతాడు. సో అందుకని యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక సన్నివేశం ఏంటంటే, ఎత్తైన ఒక ప్రాంతంలో సాతానుడు ఏం చేస్తున్నాడు? ప్రభువారిని శోధిస్తున్నాడు. ఎత్తైనది అంటే అర్థం ఏంటి? ఉన్నతమైనది అని అర్థం. ఏంటి అర్థం? ఉన్నతమైనది. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సినటువంటి కోణం, ఉన్నతమైన స్థానంలో మనల్ని ప్రభు తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా, తన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభు మనల్ని పెట్టినప్పుడు ఖచ్చితంగా సాతానుడు మనల్ని శోధిస్తాడు. అంటే మనల్ని ప్రభు ఆ స్థితిలో తీసుకెళ్తున్నప్పుడు, లేదా ఆ స్థితిలోకి మనం వెళ్తున్నప్పుడు పరిపూర్ణంగా వెళ్ళాం, వెళుతూ ఉంటాం. మన జీవితం గడిచేంతవరకు కూడా ఆ ఉన్నతమైన స్థితిలోకి వెళ్తూ ఉంటాం. కానీ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి పరిపూర్ణం అయ్యామంటే డౌన్ అవ్వదాం, ఆ స్థితిని కోల్పోం. సో ఉన్నతమైన స్థానంలోకి ప్రభు మనల్ని నడిపించేవాడుకుంటాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక చక్కటి మాట ఉంది. ఏంటి మాట? ఎత్తైన ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆయన శోధిస్తున్నాడు. ఎత్తైనది అంటే అర్థం ఏంటి? ఉన్నతమైనది. సో అసలు ఉన్నతమైన స్థానంలో ఏముంది అని మనం కొన్ని విషయాలు మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. సమయంలో ప్రభా కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళని మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్న నాతో మాతో మీరు మాట్లాడండి. మీ చిత్తం, మీ ఉద్దేశం, మీ పరిపూర్ణమైన సంకల్పం మా పట్ల ఏవైతుందో నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మా జీవితాల్లో ఏది క్షేమమో, ఏది మేలో, ఏది ఆశీర్వాదకరమో అది మీరు అనుగ్రహించే దేవుడు ఉన్నందుకే స్తోత్రాలు. మమ్మల్ని సాతాను శోధిస్తాడని ఉన్నతమైన స్థలంలోకి మీరు తీసుకెళ్లడం కొరకై, మా కొరకై కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచారు. మీ రక్తం ద్వారా మా జీవితాన్ని మార్చి ఒక ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్తున్నారు. కానీ ఆ మధ్యలో ఆ మార్గంలో వెళ్ళేటప్పుడు సాతాను మమ్మల్ని శోధిస్తాడు. వాని శోధనలో మేము పడిపోకూడదని మా కొరకే మీరు ఉపవాస ప్రార్థన చేసిన ప్రభువా మీకు కృతజ్ఞతలు. మా కొరకే విజ్ఞాపన చేసిన తండ్రి మీకు వందనాలు. ఈ వాక్య వెలుగులో ఉన్నతమైన స్థానం ఎంత గొప్పదో, దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రభువా శత్రువు ఎలా శోధిస్తాడో ఆ శోధనలో మేము పడిపోకుండా వాక్య వెలుగులో ప్రార్థించుకోవడానికి సహాయం చేయమని, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మాకును అవసరమైన మాటలు బయలుపరిచి మహిమ పొందమని
యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంది. ఏంటి? ఎత్తైన ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఎత్తైనటువంటి స్థలం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎత్తైనది అంటే అర్థం ఏంటి? ఉన్నతమైనది అని అర్థం. ఎలాంటిది? ఉన్నతమైనది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఉన్నతమైనదే అని అర్థం. సో ఉన్నతమైన స్థానంలో ఏముంది? ఎందుకంటే సాతానుడు దేవుడు ఒక వ్యక్తిని ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు, ఏ వ్యక్తినైతే ప్రభు ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా సాతానుడు శోధిస్తాడు. ఆ సాతానుడు శోధించినా వాడి శోధనలో మనం పడిపోకూడదని మన కొరకే యేసు ప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. మరి ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి ప్రభు అంత క్రయదానం చెల్లించాడు. సిలువ కార్యం మనల్ని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్తున్నాడు. అసలు ఉన్నతమైన స్థానంలో ఏముంది అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము. మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఏంటి ఆ విషయాలంటే చూడండి, 19వ వచనం. క్షమించండి, 9వ అధ్యాయం 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎవరి జీవితం? సౌలు జీవితం. సమూయేలు గురించి ఒక మాట చూసినట్లయితే, సమూయేలు సౌలుతో, నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా వెళ్ళుడి. నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను. రేపు నీ మనసులో ఉన్నదంతయు నీకు తెలియజేసి నేను వెళ్ళనిచ్చేదనను. 3 దినముల క్రిందట తప్పిపోయినా నీ గర్భములను గురించి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనేను. అందుకు సౌలు, నేను బెన్యామీను ఏమంటున్నాడు? ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ సౌలు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. సౌలు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, ఆ స్థానానికి వెళ్ళినప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా ఉంటానని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు అంశం అది. సౌలు ఎక్కడ ఉంటాడు అని అంటే, మొట్టమొదటిగా సమూయేలు అంటాడు 22వ వచనంలో. అయితే సమూయేలు సౌలు అతని పనివారిని భోజనశాలలో తోడుకుని పోయి. ఇక్కడ మొట్టమొదటి కోణం మనం చూసినట్టే సౌలు కానీ సౌలుతో ఉన్నటువంటి పనివారు కానీ ఎక్కడికి వెళ్ళారు? మొట్టమొదటిగా భోజనపు శాలలోనికి తోడుకొని పోబడిన అనుభవం సౌలు యొక్క జీవితంలో ఉంది. ఉన్నతమైన స్థలములో ఏముందంటే మొట్టమొదటిగా భోజనపు శాల ఉంది. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, పరమగీతంలో ప్రసంగిలో ఉండిది, అతడు నన్ను విందుశాలకు కొనిపోయాను అని రాయబడుతూ వచ్చింది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, లేఖన భాగాలను పరీక్షించి చూసినట్లయితే ఉన్నతమైన స్థలముల్లో మొట్టమొదటిగా మనం చూస్తున్న మాట ఏంది? భోజనపు శాల ఉంది అక్కడ. అంటే ఒక వ్యక్తి భోజనం భుజించడానికి, ఒక వ్యక్తి భోజనం చేయడానికి సిద్ధపరచబడినటువంటి స్థలం అది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ సన్నివేశం దేని మన సాదృశ్యంగా ఉందంటే, ఒకరోజు సంఘంగా మనం ఎత్తబడినప్పుడు, అంటే ఆ దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువు యొక్క స్వరక్తం ద్వారా ఏదైతే ఉన్నతమైన స్థానాన్ని మనకి ఇచ్చాడో, ఆ ఉన్నతమైన స్థానాన్ని మనం కాపాడుకున్నప్పుడు సంఘముగా మనం ఎత్తబడిన తర్వాత ఆ ఎత్తైనటువంటి ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఏముంటుంది? మన కొరకై సిద్ధపరచబడిన భోజనపు శాల, మన కొరకై సిద్ధపరచబడినటువంటి ఒక ప్రాంతం ఉంది, భోజనపు శాల. దాంట్లోకి మనం వెళ్ళవలసిన వారు ఉన్నాం. కాబట్టి సౌలు యొక్క జీవితాన్ని చూసినట్టే ఉన్నతమైన స్థలములోకి వెళ్తున్న అనుభవం చూస్తున్నాం. కానీ ఆ స్థితిని పోగొట్టుకున్నాడు. కానీ అసలు ఉన్నతమైన స్థలంలో ఏముందంటే భోజనపు శాల ఉంది. అంటే భోజనమును కూర్చోవడానికి పంత ఉంది. భోజనమును కూర్చోవడానికి కలిగినటువంటి ఒక స్థలం అక్కడ ఉంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు, రక్షణ మారుమోసు బాప్తిసం పొందినటువంటి క్రైస్తవుల యొక్క జీవితాలు గమనించినట్టయితే, ఒకరోజు యేసు ప్రభుతో పాటు ఆ ఉన్నతమైన స్థలముల మీదకి వెళ్ళి, ఒకరోజు యేసు ప్రభుతో పాటు ఆయన భోజనశాలలోకి వెళ్తామన్న నిరీక్షణ నేడు దినాల్లో విశ్వాసులకు లేదు. ఏం లేదు?
ఓ రోజు ఆ భోజనశాలలోకి వెళ్తామని నిరీక్షణ లేదు. చాలామంది ఎలా ఉన్నారు, దేవుని వాక్యం అంటుంది, అందరూ తమ సొంత కార్యములు చూసేవారు కానీ, లేఖన భాగాలు అంటున్నాయి, అందరూ తమ సొంత కార్యాలు చూసేవారు కానీ యేసుక్రీస్తు కార్యం చూసేవారు లేరు. దాని గురించి యేసుప్రభువు అంటాడు, నక్కలకి బొరియలకి ఇక్కడ తలవాల్చుకున్నట్టుకు స్థలం ఉంది కానీ, నక్కలకి బొరియలకి తలవాల్చుకున్నట్టుకు స్థలం ఉంది కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదంట. అంటే అర్థం ఏంటి? మానవుని యొక్క హృదయంలో యేసుప్రభువుకి స్థానం ఇవ్వలేని స్థితిలో మానవుడు ఉన్నాడు. మానవుని యొక్క జీవితంలో ఆ ఉన్నతమైన స్థలంలో యేసుప్రభువు తన స్వరక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆ ఉన్నతమైన స్థలంలో ఆయన సిద్ధపరిచినటువంటి భోజనశాలలో ఆయన సిద్ధపరిచినప్పుడు భోజన బల్ల దగ్గరికి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన కలువరి శిలువ ద్వారా మన తన రక్తం ద్వారా విజయవంతమైన రక్తం ద్వారా మన ప్రతి పాపను కడిగి మనల్ని ఉన్నతమైన స్థలము తీసుకెళ్ళడానికి ఇష్టపడినప్పుడు ఈ భూమి మీద ఉన్న చాలామంది దేవుని బిడ్డలు, అందులో నేను చెప్పే మాట ఏంటంటే విశ్వాసుల గురించి మేము చెబుతున్నా, రక్షణ లేని వారి గురించి కాదు. చాలామంది విశ్వాసుల యొక్క జీవితం, ఎందుకంటే నేను ఉండేది ఖచ్చితంగా ఇంకా 3 నెలలు 5 నెలలు అంతే. ఎందుకంటే నేను హెబ్రోన్కి వెళ్ళి వచ్చా, ఒక విషయం జరిగింది, కన్ఫర్మ్ అయిపోయింది. 5 నెలలు ఉండట్టు బయలుపరుస్తా. ఇష్టం ఉంటే వింటారు, కష్టమైతే తిట్టుకున్నా నాకు బాధలేదు. జరిగింది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాకు, వాక్యం ఎలా ఉందో అలా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఏది అయితే భోజనపు బల్లను మన కొరకై ప్రభు సిద్ధపరిచాడో ఆ మధ్యాకాశంలో భోజనపు బల్ల దగ్గరికి నీవు నేను వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం చేయాలా? ఉన్నతమైన స్థానాన్ని ప్రభు తన కలువరి శిలువ ద్వారా మనకి ఏది ఇచ్చాడు దాన్ని పోగొట్టుకోకూడదు. చిన్న చిన్న వాటికి, అతి స్వల్పమైన వాటికి, అతి కొద్దిమైన వాటికి, అతి చిన్నమైన వాటికి వరకు మనం ఏం చేస్తాము? ఆ శ్రేష్టకరమైన స్థానాన్ని పోగొట్టుకుంటాం, ఉన్నతమైన స్థానాన్ని. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేసిందే దీని కొరకు. ఏదైతే ఆయన ఉన్నతమైన స్థానాన్ని మనకి ఇచ్చాడో, ఏ ఉన్నతమైన స్థానంలో అయితే మనం ఉండాలని తన కలువరిశిలో తన రక్తాన్ని కార్చి మన కొరకు మరణించి చనిపోయి తిరిగి లేచి ఆయన రక్తం ద్వారా మనం కడిగి ఉన్నతమైన స్థానంలో మనం పెట్టడానికి ఇష్టపడ్డాడో ఆ స్థానాన్ని మనం పోగొట్టుకోకూడదని, ఆయన ద్వారా ఇవ్వబడిన స్థానమును మనం పోగొట్టుకోకూడదని మన నిమిత్తమే యేసు ప్రభువు వారు 45 దినములు ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొదటి కోణం ఏంటి? భోజనశాల అంటే మన కొరకై సిద్ధపరచబడిన స్థలం ఒకటి, భోజనం. ఒక మాటలో చెప్పాలంటే ఆ భోజనము చాలా వింతైనది, అద్భుతమైనది. కాబట్టి అంత గొప్ప భోజనశాలని మన కొరకు ఉన్నతమైన స్థలంలో ప్రభు సిద్ధపరిచాడు. దాని కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటి మాట. ఈ రెండో విషయాన్ని చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం. అలా ప్రార్థన చేసుకోకపోతే భోజనశాల కాదు, పరలోకం కూడా ఉండదు, నరకమే ఉంటుంది. అక్కడ సౌలులాగా మనం తయారవ్వకూడదు. రెండో కోణం మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మనం చూసినట్టయితే 22వ వచనం. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి రెండవ కోణం, ఉన్నతమైన స్థలంలో ఏముంది? మొట్టమొదటిగా ఏముంది? భోజనపు శాల. అంటే మన కొరకే సిద్ధపరచబడిన భోజనం ఉంది. అది ఆత్మానుసారమైన భోజనం, దాన్ని మనం భుజించాలి. దాని కొరకు ఏం చేయాలి? అది ఎక్కడ ఉందంటే ఉన్నతమైన స్థలంలో. ఆ ఉన్నతమైన స్థానంలో ఉంది. ఆ ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళి మనం భుజించాలంటే ఇక్కడ ప్రభు ద్వారా, ఆయన కలువరి శిలువ ద్వారా మనకి ఇవ్వబడిన ఉన్నతమైన స్థానాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. అది కాపాడుకోలేనప్పుడు సౌలులాగా ఉండి మన నష్టాన్ని, మన కత్తి మీద మనం పడి చచ్చిపోతాం. అంటే మన పాపాలను బట్టి మనం నరకానికి వెళ్తాం. ఇది మొదటిది. రెండో కోణాన్ని చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంది? పిలువబడిన దాదాపు 30 మందిలో ఎవరండి? 30 మంది. ఎవరు వీళ్ళు? పిలువబడినటువంటి స్థానంలో ఉన్నారు. ఎవరండి? పిలువబడిన వారు. దేవుని పిలుపుని నొందినటువంటి వారు. ఎవరు? దేవుని పిలుపుని నొందినటువంటి వారు. కానీ ఆ ఉన్నతమైన స్థానంలో ప్రభు యొక్క భోజనం ఉంది. ఆ ఉన్నతమైన స్థానంలో దేవుని పిలుపుకు లోబడి దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపులో వచ్చినటువంటి ప్రజలు ఆ భోజనశాలలో ఉండబోతున్నారు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే అక్కడ ఏముంది? పిలువబడిన అనుభవ సమూహాన్ని చూస్తున్నాం. ఈ పిలువబడిన సమూహంలో నుండి ఏర్పరచబడినటువంటి అనుభవం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన ఉన్నతమైన స్థలముల్లో ఏముంచాడంటే మొట్టమొదటిగా భోజనశాలను ఉంచాడు. 2 పిలువబడిన వారిలో నుండి ఏర్పరచబడిన వారిని అక్కడ ఉంచుతున్నాడు. అంటే ఆ ధన్యత, ఏర్పరచబడినటువంటి ధన్యత అక్కడ ఉంది. ఆ యొక్క అనుభవం చూసినట్లయితే ఉన్నతమైన స్థానంలో, ఉన్నతమైన అనుభవంలో
సమూయేలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం, అక్కడ సౌలు వెళ్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. సౌలు యొక్క జీవితం చూడక ఒకప్పుడు అంటాడు కదా, నా గోత్రం బెన్యామీను గోత్రంలో, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రంలో ఎలాంటిది అంటున్నాడు. 21 వచనం చదవండి. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కాన నా గోత్రపు ఇశ్రాయేలీయుల గోత్రములో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఎవరు పిలువబడుతున్నారు, ఎవరు ఏర్పరచబడుతున్నారు అంటే బెన్యామీను గోత్రికులు పిలువబడుతున్నారు. వారిలో నుండి సౌలు ఏర్పరచబడుతున్నాడు. ఎవరు ఏర్పరచబడుతున్నాడు అండి? సౌలు. ఎక్కడికి ఏర్పరచబడుతున్నాడు అంటే అతి స్వల్పమైన వాడు, అల్పమైన వాడు, 12 గోత్రాల్లో కూడా ఎన్నిక లేనటువంటి అనుభవంలో ఉన్నటువంటి గోత్రము నుండి దేవుడు ఏర్పరచుకొని, దేవుడు నియమించి, దేవుడు తన సంకల్పంలో ఆ గోత్రముల వారిని పిలిచి, ఆ గోత్రంలో నుండి సౌలుని ఏర్పరచుకుని ఎక్కడ పెడుతున్నాడు? ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్తున్నాడు. కానీ దాన్ని పోగొట్టుకున్నాడు అండి సౌలు. అది తన దరిద్రం. ఇక్కడ మనం చూడాల్సిన రెండో కోణం ఏంటంటే, ఆ యొక్క అనుభవం చూసినట్టయితే రెండో అనుభవం ఏంటి? పిలువబడిన స్థితిలో, అంటే ఎవరైతే పిలువబడిన స్థితిలో నుండి దాదాపు ఎంతమంది ఉంటారు? 30 మంది ఏర్పరచబడిన అనుభవం ఉంటారు. చాలామంది అనుభవం ఉండొచ్చు, ఎంతమంది పిలువబడినా 30 మంది మాత్రమే ఏర్పరచబడ్డారు. అంటే అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏర్పరచబడిన వారు మాత్రమే ఉండే స్థలం అది. దేవుడు తన స్వరక్తం ద్వారా కడిగి, తన కుమారుని యొక్క స్వరక్తం ద్వారా ఎవరైతే కడిగి ఏర్పరచుకున్నాడో, పిలువబడిన వారిలో నుంచి ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఆ ఏర్పరచుకున్న వారికి మాత్రమే ఇవ్వబోతున్న స్థలం అది. అది అంత ఉన్నతమైన స్థలం. ఆ స్థలానికి మనం ఎక్కిపోవాలంటే ఎలా ఉండాలా? ఆ స్థలానికి ఎక్కిపోవాలంటే ఎలా ఉండాలి? ఆయన భోజనశాలలోకి వెళ్ళడానికి మనం ఎలా ఉండాలా? మనకి ఇవ్వబడిన ఉన్నతమైన స్థానాన్ని అతి స్వల్పమైనది, అల్పమైన దానికోసం పోగొట్టుకోకూడదు. 2, ఆ ఉన్నతమైన స్థానంలోకి మనం ఎక్కిపోవాలంటే ఏం చేయాలా? ఏర్పరచబడినటువంటి ప్రజలుగా మనం ఉండాలి. దేని నుండి ఏర్పరచబడాలి మనం? అక్కడ ఏర్పరచబడింది మాత్రమే ఉంటుంది. మనం దేని నుండి ఏర్పరచబడాలా? అనేకమైన విషయాలు చాలా ఉన్నాయి. ఈ లోక మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, పాపపు ఆలోచనలు, దేవుని ఆజ్ఞని మీరిన అనుభవాలు, లోకంలో పాపంలో జీవించిన అనుభవాలు, అన్నిటి నుండి మనం వేరైపోయి ఉండాలి. ఎలా ఉండాలా? ప్రతి దాని గురించి మనం వేరైపోయి ఉండాలి. అప్పుడే క్రీస్తు కొరకు నువ్వు ఏర్పరచబడినట్టు. రక్షణ, మారుమూసు, బాప్తిసం పొందినంత మాత్రాన, దేవుని మందిరానికి వెళ్తున్నంత మాత్రాన దేవుని రాజ్యానికి నీవు నేను ఏర్పరచబడిన వారం కాదు. ఎవరో దేవుని రాజ్యానికి నీవు నేను ఏర్పరచబడ్డామని సంతోషించొద్దు. కాబట్టి చాలామంది యొక్క జీవితాలు అలాగే అనుకుని నష్టపోతున్నారు. మనం ఎప్పుడూ కూడా మన జీవితాన్ని ఎలా ఉండాలా? కాపాడుకోవాలి. ప్రభువా, నేను ఇంకా ఏర్పరచబడిన స్థితిలో ఉన్నానా, దారి తప్పిపోయినా? ఏర్పరచబడిన స్థితిలో ఉన్నానా, దారి తప్పిపోయినా అని మనం ప్రశ్నించుకోవాలి. ఏర్పరచబడిన స్థితిలో ఉండి దారి తప్పిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమంటున్నారమ్మా? చాలా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంది? నీకుండిన, ఏం జరుగుతుందండి? నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఎందుకు? అయినను మొదట నీకుండిన దానిని వదిలితివి. ఒక ప్రేమనే కాదు, మన జీవితాల్లో ఏదైతే లోకాన్ని విడిచిపెట్టామో, దేవునిలోకి వచ్చామో, వచ్చిన తర్వాత ఉన్నతమైన స్థానాన్ని ఏదైతే ప్రభు తన కలువరి శిలువ ద్వారా మనకి ఇచ్చాడో, దాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడు? ఇక్కడ ప్రేమ అనే రాయబడుతూ వచ్చింది. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. నీవు ప్రేమను తీసే, మనం ఏది వదిలిపెట్టుకున్నావు దాన్ని పెట్టుకో. నీవు దాన్ని వదిలితివి కనుక నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. తప్పులు బలహీనతలు కలిగిన వారు పరలోక రాజ్యానికి వెళ్తారా? యేసు ప్రభువారు ఏ తప్పు అన్నా కనుక్కున్నారా? 2 వ్యక్తులు వచ్చి ఆయన మీద అబద్ధం ఆడటానికి తీసుకొచ్చారు. 2 వ్యక్తుల్ని పనిగట్టుకుని 2 వ్యక్తులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన కొరకాయ అబద్ధం ఆడినా కానీ అబద్ధం చెల్లిందా? ఎప్పటికీ చెల్ల. ఆయనంతటికి ఆయన ప్రాణం పెట్టాడు కానీ ఇష్టపడి ఎవడో కూడా దాన్ని తీసుకోవడానికి అర్హత లేదు. ఆయనంతటికి ఆయన పెట్టాడు, ఆయనంతటికి ఆయన తీసుకుంటున్నాడు తన ప్రాణాన్ని తప్పగా ఎవడికి అర్హత లేదు.
అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? మన జీవితంలో ఏదన్నా ఒకటి తప్పు చేస్తే ఖచ్చితంగా ఒకరోజు ప్రభు మన మీద నేరం మోపుతాడు. అప్పుడు మనం ప్రభా నేను ఏర్పరచబడ్డాను కదా, ఎల్షద్దాయి మందిరంలో ఉంటా కదా, ప్రతి సంఘ ప్రార్థనకి, ప్రతి బైబిల్ స్టడీకి, ప్రతి ఉపవాస ప్రార్థనకి, ప్రతిరోజు కూడికి కానీ ప్రతిరోజు ఆరాధనకి వెళ్తాను, బల్లో పాల్గొంటాను, ఆరాధన చేస్తాను ప్రభా అని అంటే కుదరదు. అక్కడ మనం ఎన్ని చెప్పినా ఆడ రికమెండేషన్లు పనిచేయవు. మనం చెప్పేదంతా ఆయన వినడు. ఏమంటాడు? ఒకటే మాట, నువ్వు ఎలా ఉండవు, ఏం చేస్తున్నావు, భూమి మీద ఎలా జీవించావు. అందుకే అంటాడు కదా ప్రకటన గ్రంథం 22:12 అంటాడు, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చెడుకు నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం ఉందన్నాడు. ఇక్కడేమంటాడు ప్రకటన గ్రంథం 2:4 ఆయనను మొదట నీకుండిన డాష్ అంటే ఏదైతే వదిలిపెట్టేవో దాని నిమిత్తమే నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది. ఆ తప్పును బట్టి ఏం జరుగుద్ది? ఆ తప్పును బట్టి మన క్రియను బట్టి, ఆ తప్పు చేసిన క్రియను బట్టి ప్రతిఫలం మనం పొందబోతున్నాం. అలా ఆ తప్పు చేసి తర్వాత తప్పును బట్టి నష్టపోకూడదని యేసు ప్రభువారు మన కొరకై ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన మన కొరకై అరణ్య ప్రాంతంలో ఉపవాస ప్రార్థన చేసి కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అక్కడ మనం ఏం చేయాలా? మొదట మనకు ఉండింది ఏది వదిలిపెట్టామో, ఏదైతే దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న దాన్ని విడిచిపెట్టామో, మొదట విడిచిపెట్టిందంటే పాపాలు తీసుకురావాకండి. మొదట నేను అన్ని పాపాలు చేశానన్నా వాటిని విడిచిపెట్టాను కదా, మరలా దేవుడు విడిచిపెట్టినందుకు నా మీద నేరం మోపుతాడేమో అనవాకండి. అర్థమైందా? పాపాల నుండి కడిగాడు, దాని గురించి ఆలోచన వద్దు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రభు నీకు ఇచ్చిన మొదటి ప్రేమ ఏది? ప్రభు నీకు ఇచ్చిన సహవాసం ఏది? ప్రభు నీకు ఇచ్చిన సర్వమేది? దేవునికి ఇచ్చిన తలాంతేది? అన్నిటినీ ఆయన లెక్క అడుగుతాడు రోజు. కాబట్టి మొదట మనకి ఇచ్చింది ఏదైతే మనం కోల్పోయామో దాని నిమిత్తమే ప్రభు ఒక రోజు తప్పు మన మీద నేరం మోపుతాడు. నేరం మోపబడిన వాడు ఎక్కడికెళ్తాడు? ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం తప్పు చేశాడు, కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత అతను నేరం చేశాడని నిర్ధారణ అయితే ఏమైంది? తీసుకొచ్చి ఇంటికాడ కూర్చోబెడతారా? ఎక్కడ కూర్చోబెడతారు? జైల్లో పెడతారు. రేపటి దినం అంతే. మన మీద ఆయన నేరం మోపాడంటే మనం నరకానికి వెళ్ళటం తప్ప ఇంకేం లేదు. బంధించబడి ఉంటాం. జైలు గోడలు దాటి బయట రావడానికి ఎవరికి సామర్థ్యం ఉండదు. అక్కడ అలాగే ప్రభు కూడా మనల్ని ఒకరోజు నరకంలో బంధిస్తాడు. ఏర్పరచబడ్డామని సంతోషించవద్దు. ఏర్పరచబడిన మనము ఆ ఉన్నతమైన స్థానాన్ని ఎలా కాపాడుకుంటున్నాం అనేది గుర్తెరగాలి. అలా మనం కాపాడుకోలేం. కాబట్టి మన నిమిత్తం యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది ఎన్నో మాట? 2. మొట్టమొదటిగా ఉన్నతమైన స్థలములు ఏముంది? భోజనశాల ఉంది. 2 ఉన్నతమైన స్థలముల్లో ఏర్పరచబడినటువంటి స్థలం ఉంది, ఏర్పరచబడినటువంటి స్థానం ఉంది. 3వది ఉన్నతమైన స్థలములు ఏముంది? రండి, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలో నుండి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుంటబెట్టి. కాబట్టి ఇక్కడ మనం చూస్తాం ఎన్నో మాట ఇది? 3వ మాటను మనం చూస్తున్నాం. ఇంకా చాలా మంది వర్తమానం అప్పుడే అవలా. కాబట్టి ఇక్కడ 3వ మాట ఏంటంటే దేవుని వాక్యం అంటుంది. ఏంటి 3వ మాట? ప్రధాన స్థలమందు. ఏముందండి అక్కడ? ప్రధాన స్థలం ఉంది. అక్కడ స్థలం చాలా ఉంది. ఎక్కడుంది? దేవుని రాజ్యంలో చాలా స్థలాలు ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ప్రభు అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, నేను వెళ్ళి నా తండ్రి అంటే అనేక నివాస స్థలములు కలవు లేని ఎడ మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడ నేనుండు స్థలంలో మీరును ఉండేలాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. అంటే మనకిచ్చే స్థలాలు వేరు, ఉన్నతమైన స్థలములు వేరు. ఉన్నతమైన స్థలములు కాదు, ఉన్నతమైన స్థలముల్లో ఏముందండి? ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రధాన స్థలం అంటే అది ఎలా ఉంది? పరలోకంలో ప్రధానమైన స్థలంలో దేవుడు వాళ్ళని కూర్చోబెట్టబోతున్నాడు. ఎవరిని ఆడ కూర్చోబెడతాడు? ఉన్నతమైన స్థానాన్ని లోకంలో కాపాడుకున్నవాడు. తన స్థితిగతుల్ని, ఈ లోక మాలిన్యం, చిన్నవి కానీ పెద్దవి కానీ, ఈ లోక పనికిమాలిన చెత్తలో కూరిపోకుండా, వ్యర్థమైన వాటి వైపు చూడకోకుండా, ఏదుండా ప్రభు చూసుకుంటాడని ప్రభు మీద ఆధారపడి, ప్రభు వైపు వేసుకుంటూ, ప్రభు మీద ఆధారపడి, ప్రభు మీద ప్రతి పరిస్థితిని కూడా ప్రభు మీద వేసుకుంటూ ముందరికి వెళ్ళిపోతూ ఈ లోకం వైపు వెనక్కి చూడకోకుండా ఉండకుండా క్రైస్తవుడు ఉన్నతమైన శిఖరాల మీద ఉంటాడు, ఉన్నతమైన స్థానం మీద ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది? ఖచ్చితంగా అతడు ప్రధాన స్థలం అందును ప్రభు అతను ఏం చేస్తున్నాడు? తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఉన్నతమైన స్థలంలో ఏముంది? ప్రధాన స్థానం ఉంది, ఉన్నతమైన స్థలంలో. కాబట్టి సమూయేలు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఇక్కడ సమూయేలు యొక్క చరిత్ర మనం చూస్తున్నాం. సౌలు అక్కడికి వెళ్ళాడు. సమూయేలు ఎక్కడ ఉన్నాడు? వాస్తవానికి సమూయేలు ఎక్కడ ఉన్నాడు? మొట్టమొదటి చూస్తూ వచ్చాం కదా, భోజనపు శాల దగ్గరికి వెళ్తున్నాడు. 2 సమూయేలు
ఏర్పరచబడిన ప్రజలతో పాటు ఉంటున్నాడు. 3 సమూయేలు ప్రధాన స్థానం మంది ఉంటున్నాడు. అంటే ఆ ప్రధాన స్థానం అంటే అందరికీ వర్తించదు. అది అందరూ పోవటానికి ఉండదు. అది కొందరికి మాత్రమే ఉండిద్ది. కొందరికి మాత్రమే ఆ స్థానం ఉంటుంది. కానీ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఆ ప్రధాన స్థలమందు, ఉన్నతమైన స్థలంలో ఏముంది? ప్రధాన స్థలం ఉంది. ప్రధానమైందంటే అర్థం ఏంటి? ప్రధాన స్థలము అంటే అర్థం ఏంటి? ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ఈ వాక్యాన్ని బాగా మర్మంగా అర్థం చేసుకుంటే మీకు అర్థమైంది. అర్థం చేసుకోకపోతే ఈయన ఏదో కల్పితం చెబుతారు అనుకుంటారు. ఆత్మానుసారంగా అర్థం చేసుకుంటే ఈ మాట అర్థమైంది. ఇక్కడ ఏముంది? ప్రధాన స్థలము అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుప్రభు వారి శిష్యుల్లో కొన్ని కొట్లాటలు వచ్చినాయి. యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఏమైనా వచ్చినాయి? సనుగులు గొనుగులు కూడా ఉంటాయి ఆడ. ఎందుకు చెప్పండి? అక్క నాకు అట్లా అనిపించలేదే. బైబిల్లో ఏమనుందంటే అధికారం కొరకు యేసుప్రభు వారి శిష్యుల్లో ఎవడు మొదటివాడు, ఎవడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళ మధ్యలో డిస్కషన్ వచ్చింది. అందరూ హృదయాలు ఎరిగినవాడు ప్రభు అంటాడు, మీరు భూమి మీద చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి అల్పులుగా ఎవరైతే ఉంటారో భూమి మీద, వాడు పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు. అంటే మొదటి స్థానం ఆ వ్యక్తికి ఉంది. అంటే భూమి మీద ప్రతి విషయంలో మనం అల్పులుగా ఉంటే ప్రథమ స్థానం పరలోకంలో ఉంది. ఇక్కడ భూమి మీద నేను ప్రథమ స్థానంలో ఉండాలంటే పరలోకంలో అసలు చూడటానికి కూడా దొరుకుతామో లేదు. పరలోకంలో చూడటానికి కూడా దొరుకుతాం లేదు. ఇది గ్యారంటీ. ఏ సంఘంలో అయినా, క్షమించండి, ఏ మందిరంలో ఉన్న విశ్వాసులైనా, దేవుని బిడ్డలైనా, ఎవరైనా సేవకులైనా, పెద్దలైన విశ్వాసులైనా అని ఎవరైనా లేదు. ఎవరైనా సేవకులని లేదు, విశ్వాసులని లేదు, సంఘ పెద్దలని లేదు, పరిచారకులని లేదు, సండే స్కూల్ పిల్లలని లేదు, విశ్వాసులని ఎవరు లేదు. ఏజ్తో కూడా సంబంధం లేదు. ఎవరమైతే ఇంక్లూడింగ్ సేవకులమైనా మనం అధికారం, ఉన్నతమైన స్థానాన్ని భూమి మీద కోరుకుంటే ఏం జరిగింది? పరలోకంలో అల్పులుగా ఉంటాం. అల్పులు. అదే ఈ భూమి మీద సేవకులమైనా ఎవరమైనా సరే అల్పులుగా ఉంటే పరలోకంలో గొప్పవారుగా ఉంటాం. మీరు చూసారా లేదో? జయరాజ్ అన్న ఎప్పుడైనా చూసారా? తిరుపతి జయరాజ్ అన్న, వాటర్ పెట్టినమ్మా. తిరుపతి జయరాజ్ అన్న ఎప్పుడైనా చూశారు కదా? ఆయన ఎప్పుడైనా, నాకు తెలిసి నేను చూసిన దాంట్లో అతి బాగా ఇబ్బంది పెడితే కానీ పులిపేట మీద కూర్చాడు. ఇబ్బంది పెట్టి గట్టిగా బలవంతం చేస్తే తప్పక పులిపేట మీద కూర్చాడు. ఓసారి 2012లో హెబ్రోన్లో యూత్ క్యాంప్ జరుగుతుంది. జయరాజ్ అన్న బైబిల్ స్టడీ తీసుకోవాలా. ఏం తీసుకోవాలా? బైబిల్ స్టడీ తీసుకోవాలి. ఉదయం సెక్షన్ పాటలు అయిపోయినాయి, ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది, తర్వాత మళ్ళీ పాటలు అయిపోయినాయి. బైబిల్ స్టడీ తీసుకోవాల్సిన సెక్షన్ టైంలో అన్ని పాటలు అయిపోయినాయి. కానీ పులిపేట మీద ఉండేవారు అటు ఇటు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే జయరాజ్ అని రాలా. ఎదురు చూస్తున్నారు అందరూ కూడా, ఎప్పుడు వస్తాడని. సరే అందరూ ఎదురు చూస్తున్నారు. లోపు అంతా అయిపోయిన తర్వాత పాటలు అన్నీ అయిపోయినాయి. మేము అక్కడే పనిచేస్తూనే ఉన్నాం. మేము అందరం కూడా ప్రతి యూత్ క్యాంప్కి వెళ్ళి మేము ఏదో ఖాళీకి తిరిగిరాం. కానీ వంట ప్రోగ్రాంలో నేను ఉంటాను ఖచ్చితంగా. మొన్న కంబైండ్ యూత్ మీటింగ్ కూడా హెబ్రోన్ నుండే పిలిపించడానికి ట్రై చేశాను, చెప్పాను. ఆ రోజు హెబ్రోన్లో వంట ఉండటం ద్వారా వాళ్ళు రాలా, లేకపోతే హెబ్రోన్ నుంచే పిలిపించి ఇక్కడ వంట చేద్దామని. అని ఏదో రోజు ఖచ్చితంగా నేను వెళ్ళే రోజు కృతజ్ఞత కూడికప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. నిన్న కూడా చెప్పొచ్చా. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆ దాసుడు ఎంత వర్తమానికుడు చెప్పండి. జయరాజ్ అన్న ఎంత గొప్ప వర్తమానికుడు. ఆయన తీర్మానాన్ని బట్టి నా ముడికి నేనైతే సేవకు సమర్పించుకున్నా. ఆయన చెప్పిన వర్తమానాన్ని బట్టి 2012లో అంటే 12లో ఆ టైంలో చాలా విషయాలు, చాలా అనుభవాలు నేర్చుకుంటూ వచ్చేవాడు. అంటే పరిపూర్ణంగా సమర్పణ అన్నది. ఇక్కడ చెప్పాల్సిన ఆలోచన ఏంటంటే ఆయన్ని పులిపేట మీద నుంచి ఆయన రాలేదు, ఎదురు చూస్తున్నారు. పులిపేట మీద నుంచి ఒక స్వరం వచ్చింది ఆయన కొరకు, బ్రదర్ జయరాజ్ గారు మీరు ఎక్కడుండో పులిపేట మీదకి రమ్మని. పాటలన్నీ అయిపోయినాయి, ఇంకేం రాలా. ఎక్కడున్నాడా అని చెప్పి ఈయనేంటి ఇంకెవరైనా పాటలు పడితే పాడుకొని మనకెందుకు అని చెప్పి కింద కూర్చున్నాడు. ఎవరున్నారు, ఇంకెక్కడ చూసి బ్రదర్ జయరాజ్ బ్రదర్ మీరు వాక్యం చదువుతాను పైకి రమ్మనగానే ఇదేదో ఆయన పిలిపించుకోవడానికి కూర్చోాలా. మన వాళ్ళు అర్థం చేసుకునేది అట్టుంటుంది. మళ్ళీ కాదు అట్ట కాదు. ఆ మాట విలంగానే ఏం చేశాడు, పక్కనే కొంతమంది మధ్యలో కూర్చున్నాడు. యవనస్తుల మధ్యలో ఎవరా జయరాజ్ బ్రదర్ అనుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర నుంచి లేచి వెళ్ళి బైబిల్ తీసుకుని వెళ్ళి పులిపేట మీదకి ఎక్కాడు. షాక్ అయిపోయారు అందరూ కూడా. ఇప్పటికి కూడా నేను చెబుతున్నాను, జయరాజ్ అన్న హెబ్రోన్కి వస్తే మెయిన్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చెప్పులు ఇడుస్తాడు. అక్కడ ఉన్న సేవకుని అడుగుతాడు, బ్రదర్
లోపలికి రమ్మంటారా వద్దా? ఏది ఆఫీసులోకి రమ్మంటారా వద్దా అని అడుగుతాడు ఫస్ట్. రండి అన్న అంటే అప్పుడు వెళ్తాడు. వద్దన్న అంటే ఆడే ఆగిపోతాడు. నేను చాలాసార్లు గమనించి చెప్పులు బయట ఇరుస్తాడు. తర్వాత ఎవరితోన్నా మాట్లాడాలి అని అనుకుంటే, అన్న బ్రదర్ నేను పలానా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడొచ్చా? ఎబ్రోన్ ఆఫీస్లో పర్మిషన్ ఇస్తేనే వెళ్ళి మాట్లాడేవాడు, లేకపోతే అట్టగా నిలబడేవాడు. నేను ఎందుకు చెబుతున్నా అంటే అదొక తగ్గింపు. ఎప్పుడు కూడా మేము చాలాసార్లు అన్నతో కలిసి తిరగటం కలిసి ఉండేవాడు. ఒకసారి డేవిడ్ అన్న కూడా అనేవాడు, అన్న ఈయన ఎవరో తెలుసా అనేవాడు. ఎవరనంటే రాకడ గురించి వర్తమానాలు చెబుతాడని ఈ బ్రదర్ అని చెప్పి అన్నాడు. డేవిడ్ అని పరిచయం చేశాడు నన్ను చాలాసార్లు. ఈ బ్రదర్ రాకడ గురించి వర్తమానాలు చెబుతాడు, రెండో రాకడ గురించి, సంఘం గురించి చాలా వర్తమానాలు చెబుతూ ఉంటాడు అన్న, బాగా డెప్త్ ఉంది అని చెప్పి కొన్నిసార్లు పరిచయం కూడా చేయించాడు జయరాజ్ అని. నన్ను పరిచయం చేస్తే నేను అన్న ఎంత చెప్పినా మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను సేవ సమర్పించుకున్నా, కాబట్టి నేను మీ అంత టోన్ అయితే కాదన్నా, అన్న ఏదో చెబుతున్నాడు అంటే, లే బ్రదర్ సేవకులు ఎప్పటికైనా సేవకులే, పరిచారకులమే సేవకులే బ్రదర్ అని. నేను ఆయన దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఒక అల్పమైనటువంటి జీవితాన్ని నేను చూశాను. ఏం చూశాను? అల్పమైనది. అంతమంది కాంగ్రిగేషన్లో నేను వాక్యం చెప్పి పరిచారకుని కదా, మరి ఇంత వాక్యం చెప్పే అర్హత నాకు ఉంది కదా, నేను పులిపేట మీద కూర్చుందామన్న ఆలోచన ఆయనకు రాలా. నేను చాలాసార్లు అడిగేవాళ్ళం, మేము కింద జనంలోనే కూర్చునేవాడు, జనంతోనే ఉండేవాడు, పిలిస్తే వెళ్ళి వాక్యం చెప్పొచ్చేవాడు అంతే. నేను చాలాసార్లు మేము హెబ్రోన్లో ఒక టీం ఉంది మాకు, స్వార్థ టీం, మన దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళందరూ డిస్కషన్ ఏంటి తెలుసా? అసలు ఎందుకు ఈ మనిషి ఎట్టు ఉంటాడు, ఇంత ఉన్నతమైన స్థానానికి వచ్చాడు, గోల్డ్ మెడలిస్టు, సైంటిస్ట్, మళ్ళీ ఆయన చైనా వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఆయనకంటూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చు అన్నది ఉండదు నాకు తెలుసు. ఇక్కడ మన ఇండియాలో ఏ యూనివర్సిటీకి ఆయన వెళ్ళినా ఆయన కొరకు ప్రత్యేకమైన రూమ్ ఉంటుంది, ప్రత్యేకమైన వసతులు ఉంటాయి. ఆయన వెళ్ళిన ప్రతి ప్రాంతానికి వాళ్ళే చూసుకోవాలి, కాలేజీ వాళ్ళు మొత్తం ఫ్రీగా, అంత వసతులు ఉంటాయి ఆయనకి. మరి అలాంటి ఆయన దేవుని మందిరంలో ప్రపంచంలోనే చైనాకు కానీ అమెరికాకు కానీ వెళ్ళి స్పీచ్ ఇచ్చి వచ్చి ఆయన, అంటే మన వాక్యం కాదండి నేను చెప్పేది, అది జనరల్గా వెళ్ళిపోయింది. ఆ యొక్క తన యొక్క జాబ్ విషయమై ఆ అంతర్జాతీయ దాంట్లో కూడా కూర్చోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, కూర్చున్నవాడు, అంత గొప్ప ఆయన మందిరానికి వచ్చి కింద కూర్చొని సాహసమైన వ్యక్తిగా ఉంటుంటే మేము చాలాసార్లు అడిగేవాళ్ళం, ఎందుకన్నా అని. లేదు బ్రదర్, మనం ఎప్పుడు అతిశయించకూడదు, గర్వించకూడదు. మనకి ఇవ్వబడిన స్థానముని దాన్ని మనం ప్రభు ఏది ఇస్తున్నాడో దాన్ని కలిగి ఉండాలి తప్ప లేని దానికోసం ప్రయాసపడకూడదు అంట. నేను చాలా గమనించాను. నేను అందుకే అన్న ఈ మాట అంతా ఎందుకు చెప్పానంటే ఏదో ఉద్దేశించి కాదు. ఒక వ్యక్తి అంత పరిచారకుడి సైతమే తగ్గింపు ధనంలో ఉన్నాడంటే పరలోక రాజ్యంలో ఎలా ఉంటాడో మీరు గమనించండి. అంటే భూమి మీద ఇక్కడ పులిపేటాల మీద కనపడాలా, ఇక్కడ మందిరంలో వాక్యం చెప్పినా కనపడాలా, ఇవి కాదు ఆయన కోరుకునేది. ఇంకో మాట చెప్పమంటారా? ఆయన ఎక్కడికైనా కూడికలకు వస్తున్నాడంటే పాంప్లెట్ వేస్తే దాంట్లో అసలు పేరు కూడా వద్దంటాడు. ఒక మాటలో చెప్పాలంటే ఫోటో వేద్దంటే పేరు కూడా వద్దంటాడు. ఇప్పుడు ఫోటోలు ఎప్పుడు పడతాయా, నన్ను ఎప్పుడు తీయలేదు ఫోటోలు అంటారు. అంత తగ్గింపు. ఎందుకంటే ప్రభువే కనపడాలా, మనం కనపడకూడదు. ఎవరు కనపడాలా? ప్రభువే కనపడ. అంత తగ్గింపు, అంత అల్పుడుగా ఉన్నాడు. కాబట్టి నేను అనుకుంటాను ఏమంటే సేవకుల కంటే ఎక్కువ బహుమతి ఆయనకి ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. ప్రభు కొరకు తనను తాను నపుంసకుడిగా చేసుకున్న అనుభవం, అంటే వివాహం చేసుకోవడానికి కూడా ఇక ప్రభు కొరకు ఇష్టపడతలే. ఎప్పటికైనా మీరు వెళ్ళి చెప్పండి, ఎవరైనా సిస్టర్స్ వచ్చి అన్న దేవుడు నాతో మాట్లాడాడు, మిమ్మల్ని వివాహం చేసుకోమన్నాడంటే ప్రార్థన చేయండి బ్రదర్ అంటాడు, ప్రార్థన చేసి సిస్టరు అంటాడు. ఇక అంతే. ఆ ప్రార్థన చచ్చిపోయిన తర్వాత మనం చేస్తూ ఉంటాయి. ఆయనకి సమాధానం రాదు. ఎందుకు వచ్చేది? ఆయన ప్రభుతో ముడిపాటు ఉన్నప్పుడు ఇక్కడ సమాధానాలు ఎందుకుంటాయి? అది నేను చెప్పేది ఏంటంటే అల్పుడు. అంత అల్పమైన విధానాలు మనం జీవించాలి. మనం అలాంటి అనుభవం ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? ఉన్నతమైన స్థానంలో పరలోక రాజ్యంలో ఉంటాం. ఎక్కడ ఉంటాము అంటే ఎక్కడ ఉంటాము? ప్రధాన స్థలం మంది ఉంటాం. పౌలు గారికి ఎక్కడ ఉండేది? నాకు తెలిసి పౌలు గారికి ప్రధానమైన స్థలం మంది ఉండేది. ఉండిద్దా లేదా? ఉండిద్ది. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా రక్షించబడిన తర్వాత దేవుని మీద తిరుగుబాటు కానీ దేవుని మీద తిరగబడిన అనుభవాలు కానీ ఇవేం లేవు. ఖచ్చితంగా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు, ప్రభా నువ్వెవడవి అని అన్నప్పుడు నీవు హింసిస్తున్నాను కానీ జీవితం మార్చుకున్నాడు. నా కొరకే నువ్వు క్రయధనం చెల్లించాలా, నా కొరకే నువ్వు అనేకులు ఎదుటి నిలబడాలి, రాజులు ఎదుటి అధికారులు ఎదుటి నిలబడాలంటే నిలబడ్డాడు. సముద్రంలో నిలబడ్డాడు. ఓడ ముమ్మరు బద్దలైనప్పుడు దేవుని కొరకు నిలబడ్డాడు. ఎందుకంటే ప్రభు కొరకు. ఎక్కడా కూడా ప్రభువుని విమర్శించిన అనుభవం. కాబట్టి పౌలు గారు ఒకరోజు పరలోక రాజ్యంలో ప్రధాన స్థలం మంది కూర్చుంటాడు. ఒక పౌలు గారు ఏమంటాడు?
తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసినటువంటి పత్రిక  అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఏమంటాడు పౌలు? నాకు మాత్రమే కాదు, ఆ ప్రథమ స్థానమైన ఆ బహుమానమైన ఎవరెవరికి ఇస్తున్నాడు ప్రభు? తన ప్రత్యక్షతను అపేక్షించాలంటే ఆ యొక్క ప్రభు రాకడ గురించి ఆశతో ఎదురు చూసే ప్రతి ఒక్కరికి, ఆ ప్రభు రాజ్యంలో వెళ్ళాలని ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఓ మాటలు చెప్పాలంటే ప్రభు ద్వారా ఇవ్వబడిన ఉన్నతమైన స్థానాన్ని కాపాడుకునే ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది? ఆ బహుమానం ఉంది, ఆ స్థానం అన్నది ఉంది. ఇక్కడ పౌలు చెబుతున్నాడు ప్రథమ స్థానం. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక జయరాజన్ అనే కాదు, చాలామంది దైవ సేవకులు అలాంటి స్థితిలో ఉండాలి. మనం కూడా అలాంటి అనుభవం ఉండాలి. ఈ లోకం ఎలాంటిదంటే మనల్ని మనం కనుపరుచుకోమని చెప్పింది. ఈ లోకం ఎలాంటిది? మనల్ని మనం హెచ్చించుకోమని చెప్పింది. ఈ లోకం ఎలాంటిది? మన స్థానం మనం కాపాడుకోవాలని ప్రయాసపడేటట్టు చేసేది. ఇదంతా సాతాను శోధనలు. దీంట్లో మనం వెళ్ళిపోవడం ద్వారా ఏం జరిగింది? మన స్థానాన్ని మనం సాతానుడు మన మనసుని ఎంత కుయుక్తిగా డైవర్ట్ చేస్తాడో చూడండి. మన స్థానం అన్నది ఉన్నతమైన శిఖరాల్లో ఉంది. కానీ యేసు ప్రభు ఎక్కడున్నాడు? వాస్తవానికి పరమందున్న ఆయన మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. సాతాను ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఒక ఉన్నతమైన ఎత్తైన స్థానం తీసుకెళ్ళి శోధిస్తున్నాడు. ఎందుకని? అంతకంటే ఉన్నతమైన స్థానానికి ప్రభు వెళ్ళకూడదని. కానీ ప్రభువారు జ్ఞానవంతుడు, అమితమైన జ్ఞానం కలిగిన వాడు. అందుకే సాతాను శోధన లోబడకోకుండా దాన్ని జయించి మనం కూడా అలాంటి సాతాను శోధనలో పడకూడదని యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రభు. అక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ప్రధాన స్థానం ముందు మనం కూర్చోబోతున్నాం. అదే ఉన్నతమైన స్థలంలో ఉంది. ఆ ప్రధానమైన స్థానములకు మనం వెళ్ళాలంటే ఆ ఉన్నతమైన స్థానమును మనకివ్వబడిన కలువరి శిలువ ద్వారా ప్రభు మనకిచ్చిన స్థానమును మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి. ఎవరైనా సరే కాపాడుకున్నప్పుడు ఆ ఉన్నతమైన ప్రధాన స్థానంలో కూర్చుంటావు. అప్పుడు కొట్టుకోవడానికి ఉండదు. నేను ముందుండాలి కాదు. ప్రభువే నిన్ను తీసుకెళ్ళి ముందలు పెడతాడు. ప్రభువే తీసుకెళ్ళి నేను ముందలు పెట్టి ఆ ప్రధానమైన స్థానం ఉన్నత స్థలంలో ఉంది దేవుని రాజ్యంలో. ఆ స్థానాన్ని నేను వెళ్ళాలంటే మనకి ఇవ్వబడినటువంటి ఉన్నతమైన స్థానమును మనం పోగొట్టుకోకూడదు. సౌలు అది పోగొట్టుకున్నాడు కాబట్టి ఆ స్థానాన్ని నుండి తొలగించబడిన వాడుకుంటాడు. అందుకే దావీదు రాజుతో ప్రభు అంటాడు కదా, సౌలునకు కొట్టివేసిన కృప, సౌలునకు నా కృపను కొట్టివేసినట్టు ఇతడికి నేను కొట్టివేను అంటాడు. ఎవరతను? సొలొమోనుకి. అంటే సౌలు కొట్టివేసినట్టు నా కృపని ఇతడు కొట్టివేయను అంటే అర్థం ఏంటి? సౌలు ఉన్నతమైన స్థానంను పోగొట్టుకున్నాడు. మనం అది పోగొట్టుకునే స్థితిలోకి రాకూడదు. దేవుడు ఇస్తాడు ప్రతి మనిషికి. ఆయన కుమారుని యొక్క రక్తం ద్వారా మనకి ఇచ్చాడు. సమూయేలు ద్వారా సౌలుకి ఎలా ఇవ్వబడిందో యేసు ప్రభువు ద్వారా మనకు ఆ స్థానం ఇవ్వబడుతుంది. కానీ మనం ఏం చేయాలా? దాన్ని ఎప్పుడు పోగొట్టుకుంటామో ఇప్పుడు తెలియదు, అది పోగొట్టుకున్నా లేదన్నది. ఇప్పుడు అంతా బాగుండదు. ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్ళంలేండి, మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైపోయింది మనం ఏం పోగొట్టుకున్నాం అనేది. అంటే నేను చెప్పగలిగేది ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడ వినేవాడు, నాకు హోదాతో స్థానంతో సంబంధం లేదు, ఎటు వెళ్ళిపోవడం డిసైడ్ అయ్యే కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆ ఉన్నతమైన స్థానాన్ని మనం కాపాడుకోవాలి. పనికిమాలిన చెత్తలో పడిపోయి ఆ ఉన్నతమైన పరలోక రాజ్యం ఇచ్చే ఉన్నతమైన ప్రథమ స్థానాన్ని మనం పోగొట్టుకుంటే ఈ అల్పమైనవి ఎందుకు వస్తున్నాయంటే ఆ స్థానాన్ని పోగొట్టడానికి. దీన్ని మనం పట్టించుకోకుండా ఉంటే ఆ స్థానాన్ని ఖచ్చితంగా కలిగి ఉంటాం. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి? ప్రధానమైన స్థానంలో మనం కూర్చోవడం కొరకై ప్రభు ఉన్నతమైన స్థలంలో మనం కూర్చోబెట్టాడు. దాన్ని మనం కాపాడుకోవడం కొరకై యేసు ప్రభు వారు మనం కాపాడుకోలేం కాబట్టి మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన దేనికి? ఆ స్థానం ప్రభు ఏది మనకి ఇచ్చాడో దాన్ని మనం కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి. అన్నమాట 3. ఇక 4 మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మనం చూసినట్టయితే ఇక్కడ ఒక మాట చక్కగా కనపడుతుంది. ఏంటంటే 22వ వచనం. అయితే సమూయేలు సౌలును అతని
తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన 5వ కోణం ఏంటి, 4వ కోణం ఏంటంటే ఉన్నతమైన స్థలంలో ఏముంది. మొదటిగా ఏముంది? భోజనపు శాల ఉంది. 2 ఏర్పరచబడిన స్థలం ఉంది. 3 మన కొరకు ఏర్పరచబడింది. 3 ప్రధాన స్థానం ఉంది. 4వదిగా చూసినట్టే అక్కడ మనం పరిశుద్ధులతో కూర్చొండబెట్టబడుతున్నటువంటి స్థలం అది. పరిశుద్ధులతో పాటు మనం ఉండబోతున్నాం. 30 మంది ఏర్పరచబడ్డారంటే మిగతా కింద ఉండేవాళ్ళు ఎలా ఉండారు? మాటలు చెప్పాలంటే కొంతమంది అపరిశుద్ధులుగా ఉండారనే అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఉన్నతమైన స్థానం ఎలాంటిదంటే పరిశుద్ధమైనది. ఎలాంటిదండి? పరిశుద్ధమైనది. ఇక్కడ 4వ కోణం ఏంటంటే 30 మంది ప్రధాన స్థలం మంది వారిని కూర్చొని పెట్టే సంగతి తర్వాత చూద్దాం. అది ఎలాంటి స్థలం? అది పరిశుద్ధమైనది. ఇక్కడ 4వ మాట ఏంటంటే పరిశుద్ధమైనది. ఆ ఉన్నతమైన స్థలంలో పరిశుద్ధత ఉంది. ఏముందండి? పరిశుద్ధత. అందుకే ప్రభు చెబుతాడు కదా, పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి, పౌలు అంటాడు, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడును చూడలేడంట. ప్రభు అంటాడు కదా, ఏమని అంటాడు? నేను పరిశుద్ధం కనుక మీరు పరిశుద్ధులై ఉంటాడు అంటాడు. భక్తులు ఏమంటారు? ఎన్నటికి నీ ఇంటికి నీ మందిరమునకు నీకు పరిశుద్ధతే కలుగును గాక అంటే అర్థం ఏంటి? పరిశుద్ధత. ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే పరిశుద్ధత ఇంపార్టెంట్. ఉన్నతమైన స్థానంలో భోజనంశాల ఉంది, ఉన్నతమైన స్థానంలో ఏర్పరచబడిన స్థానం ఉంది, ఉన్నతమైన స్థలంలో ప్రధాన స్థానం ఉంది. 4వదిగా ఉన్నతమైన స్థలంలో ఏముంది? పరిశుద్ధత. ఇప్పుడు యేసు ప్రభువారిని సాతానుడు ఎందుకు శోధిస్తున్నాడు చెప్పండి? ఆ పరిశుద్ధత పోగొట్టడానికే ఎత్తైన ప్రాంతాన్ని తీసుకెళ్ళింది. ఎందుకు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం ఏముంది? ఆయన ఎత్తైన ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు. ఆయన కాదు, ఆయన్ని సాతానుడు ఎందుకు తీసుకెళ్ళాడు? ఆయన పరిశుద్ధత పోగొట్టడానికి. ఎందుకంటే ఆ ఎత్తైన స్థలముల్లో సాతానుకు ఆయన లోబడితే, సాతానికి సాగిలి పడితే తన పరిశుద్ధత పోగొట్టుకుంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి ఎప్పుడైతే మనం సాగిలిపడి కాళ్ళు మొక్కుతామో మనకున్న పరిశుద్ధత పోగొట్టుకున్నట్టే. ఏం పోగొట్టుకున్నట్టు? పరిశుద్ధత. ఆ స్థానాన్ని మనం పోగొట్టుకున్నట్టు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? ఏదైనా మన బాధల్లో ఉన్నప్పుడు డబ్బులు చాదుకున్నారనుకో గబక్కన కాళ్ళు పట్టుకుంటారు. ఎవరైనా మనం ఏదైనా అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు గబక్కనే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చి మనల్ని ఆదుకున్నారనుకో కాళ్ళు పట్టుకుంటాం. మనం పట్టుకునే కాళ్ళు ఎలాంటి? పాపము చేత అపరాధం చేత తిరిగి వచ్చి పనికిమాల ప్రాంతానికి వెళ్ళి వచ్చిన కాళ్ళే. అవి కాదు మనం పట్టుకోవాల్సింది. యేసు ప్రభువారి పాదాలు. ఆయన పాదాలు పట్టుకుంటే పరిశుద్ధత ఉంది. కానీ చాలామంది ఏం చేస్తారు? కాళ్ళకు మొక్కుతానయ్య అంటారు. మేము కూడా ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయడానికి ఇంకోటి కాళ్ళు మొక్కుతూ ఉంటారు కొంతమంది. నేను చెప్తా, నా కాళ్ళు మొక్కితే నరకానికి వెళ్తావు, దేవుని కాళ్ళు మొక్కితే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఏ మనుష్యుడు కాళ్ళు కూడా మనం మొక్కకూడదు. అలా మొక్కినాడు దేవుడు నీకిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్నట్టే. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని శోధిస్తున్నాడు. ఎలాగైనా ఆయన్ని యేసు ప్రభువుని సాతానుకు మొక్కేదడు చేయాలన్నదే సాతానుడి యొక్క ఉద్దేశం. సాతాను ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువు తనకు మొక్కేదడు చేయాలని. ఎంత శోధించినా యేసు ప్రభువు ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తాన్ని జయించాడు. అందుకే ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు. అందుకే హెబ్రీయులకు రాస్తూ పౌలు అంటాడు కదా, పరిశుద్ధుడు, ఇంకా నిర్దోషి, నిష్కలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకమైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. సరే, ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ప్రధాన యాజకుడు. మనం ప్రధాన యాజకుడు సరిపోతామా? నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ప్రధాన యాజకుడిగా ఆయన ఉండటానికి ఓకే. ఆ ప్రధాన యాజకుడికి మనం సరిపోయిన వారిమేనా అంటే మనం ప్రధాన యాజకులు అని కాదండి. వాళ్ళు అట్లా తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం ఎప్పటికీ ప్రధాన యాజకులు అవ్వం. ఆ ప్రధాన యాజకుడికి ఆయన మనల్ని దగ్గర తీసుకోవడానికి కూడా మనం యోగ్యులమేనా? అది ఇంపార్టెంట్. మనకు ఆయనైతే ప్రధాన యాజకుడిగా ఉండటానికి ఆయన అర్హుడు, మన జీవితంలో ఉండటానికి. మనం ఆయనలో ఉండటానికి మనమైతే యోగ్యులమేనా అంటే మాత్రం కాదు. కానీ యేసు ప్రభువారు తన ఉచితమైన కృపచేత ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తము, ఆయన ఉపవాస ప్రార్థన చేసి మన కొరకై ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన తర్వాత కొన్ని పరిస్థితులను ఎదుర్కొని, ఆయన ఉపవాస ప్రార్థన తర్వాత కొన్ని పరిస్థితులను ఎదుర్కొని మన కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన యొక్క పునరుద్ధానం ద్వారా ఆయన కలువరి శిలువలో కార్చిన విజయవంతమైన రక్తం, మరణాన్ని జయించిన రక్తం, మరణపు ముళ్ళును విరిచిన రక్తముతో
పాపంలో ఉన్న ప్రతి మానవుడిని పరిశుద్ధపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఆయన ద్వారానే మన పరిశుద్ధత వచ్చింది, ప్రభువారి ద్వారా. ఆ పరిశుద్ధతను కాపాడుకున్నవారు ఎక్కడ ఉంటారు? ఉన్నతమైన స్థలంలో ఉంటారు. దాన్ని పోగొట్టుకున్నవారు ఆ ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకుంటే పరిశుద్ధత లేదనే అర్థం. పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుని చూడలేడు. అంటే మనం పరిశుద్ధత లేనప్పుడు ఇంకా దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తాం? మనం దేవుణ్ణే చూడలేదంటే ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళంగానే అనే కదా అర్థం. యేసు ప్రభువు యొక్క ఉపవాస ప్రార్థన. సాతానుడు మనల్ని శోధించి మనకున్న పరిశుద్ధతను పోగొట్టడానికి ఏదో ఒక రీతిలో శోధిస్తాడు. కాబట్టి మన శోధనలో మనం పడిపోకూడదని మన కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదన్నమాట. 4. 5వ విషయం చూద్దానండి. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొనిపోయి పిలువబడిన దాదాపు 30 మందిలో ప్రధాన స్థలమందు వారిని కూర్చుండబెట్టి. అది అక్కడ ఎన్నో మాట ఇది? 5వ మాట ఏంటంటే ప్రధాన స్థలమందు వారిని, ఆ స్థలమే పరిశుద్ధమైనది. అది మనం చూసిన 4వ మాట. 5వది ఏంటి? కూర్చోండబెట్టిన అనుభవం. ఎక్కడ కూర్చోబెట్టాడు? సౌలుని తీసుకెళ్ళి. సమూయేలు సౌలుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ కూర్చోబెట్టాడు? ఉన్నతమైన స్థలం. ఎక్కడ? ఉన్నతమైన స్థలంలో సౌలుని తీసుకెళ్ళి సమూయేలు ఏం చేశాడు? కూర్చోబెట్టాడు. ఆ స్థలమే అలాంటిదంటే ప్రభు ద్వారా మనం కూర్చోబెట్టబడుతున్నాం. ప్రభువే మనల్ని అక్కడ కూర్చోబెట్టబోతున్నాడు. అంత గొప్ప ధన్యకరమైన స్థలం అది. మనం కూర్చోవాల్సిన స్థలం, మనం కూర్చుండేటటువంటి స్థలం అది. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, నన్ను అడిగితే మనం మందిరంలో కూర్చోవడానికి కూడా యోగ్యులం కాదు. నన్ను అడిగితే. ఎందుకని? మన స్వభావం వేరు. ఆదివారమే మన స్వభావం సరి చేసుకుంటాం, మిగతా రోజు సరి చేసుకోం. మన మనస్తత్వం, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మనం దేవుని మందిరంలో ఉన్నప్పుడు కానీ దేవుని మందిరానికి వెలుపడ మనం చేసే పనులు కానీ చూస్తే నా మోటికి నేనైతే మందిరంలో కూర్చోడానికి యోగ్యుడు కాదనుకుంటా. మీ సంగతి నాకు అనవసరం, మళ్ళీ తర్వాత గొడవడతారు దాని గురించి, ఎందుకన్నా బ్రదర్. నా మోటికి నా సంగతి నేను చెబుతున్నా. దేవుని మందిరంలో కూర్చోవటానికి నేనైతే యోగ్యుడు కాను, ఎందుకంటే నా విధానం అలాంటిది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని మందిరంలో కూర్చోవడానికి మనం యోగ్యులు కాదన్నప్పుడు అసలు ఆ ఉన్నతమైన స్థలంలో కూర్చోవడానికి మనం యోగ్యులమేనా? ఆ ఉన్నతమైన స్థలంలో మనం ఉండటానికి యోగ్యులమేనా? ఆయన కూర్చొని పెడుతున్నాడు, దానికి మనం అర్హులమేనా? ఒక మాట చెప్పాలి ఏంటంటే, ఒకడు సర్వలోకం సంపాదించుకుని చివరికి వెళ్ళిన పరలోకం ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? సర్వలోకం సంపాదించుకున్నాడు, పేరు, ఘనత, ఆస్తి, డబ్బు, ఐశ్వర్యం అంతా సంపాదించుకున్నాడు. చివరికి వెళ్ళి ఏమంటాడు? అయ్యా నరకంలో కాలిపోతా అంటున్నాడు. అయ్యా అబ్రహామా, నీ కుడిపార్శ్వంలో లాజరు బొట్టను వేలు తీసుకొచ్చి నీటిలో ముంచి ఒక నీటి బొట్టు నా నాలుగు మీద ఏమంటున్నాడు? తన అర్థం ఏంటో తెలుసా? నేను ఎంత సంపాదించి ఎంతగా ఉన్నా కదా, నేను నరకానికి ఎందుకు వచ్చాను ఏమన్నాడు? తన అర్థం అదే, తను మాట్లాడే మాటకి నేను ఎందుకు ఇలా వచ్చేసేసాను. ఇంకా తాను పోయింది కాకుండా నా వారు కొంతమంది ఉన్నారు, నా సమూహం, వాళ్ళు భూమి మీద ఉన్నారు, వాళ్ళన్నా దేవుని రాజ్యానికి రావడానికి రికమెండేషన్ చేస్తున్నాడు నరకంలో ఉండి. ఎవడంటాడు నువ్వు రికమెండేషన్ చేస్తే? నరకంలో ఉండి నువ్వు రికమెండేషన్ చేస్తే వినేవాడు ఎవడో? నిన్ను నరకాన్ని పంపించినోడే వినాలి. నిన్ను నరకాన్ని పంపించింది ఎవరు? నువ్వు చేసిన పాపాలను బట్టి నీకు తీర్పు తీర్చి నరకాన్ని పంపించింది ఎవరంటే యేసుప్రభు వారు. నీకు తీర్పు తీర్చింది యేసుప్రభువే కదా. ఆయన పరలోకాన్ని పంపించలేదంటే నువ్వు నరకానికి వెళ్ళావంటే ఆయన అనుమతినేగా, చేసిన పాపాలను బట్టే కదా. అక్కడికి వెళ్ళి రికమెండేషన్ నువ్వే పాపం చేసి నరకానికి వెళ్ళావు, ఇంకోటికి నువ్వు రికమెండేషన్ చేస్తున్నావు. వింటాడా ప్రభు? ఎవరు? ఇంకో కోడలో చూస్తే ఒక తల్లి వచ్చింది, 2 కొడుకుని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. నా కొడుకుని ఒక అతన్ని, నీ కుడి పార్శ్వంలో ఇంకొక అతన్ని ఎడం పక్కన కూర్చోబెట్టి నీతో పాటు అంది. అమ్మ యేసుప్రభు అంటారు, అది నా వశంలో లేదు, తండ్రి చిత్తం, తండ్రి ఉద్దేశం. కాదు ప్రభా, నువ్వు ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నావు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నావు కదా, నీతో పాటు కూర్చోబెట్టు. అసలు ఆ మాట అడగొద్దు, బుద్ధి తక్కువైన మాట. నాకు ఇది కావాలని అడగటమే బుద్ధి తక్కువ. అలా నువ్వు ఎట్టాలుగుతావు? నీ కుమారుని తీసుకెళ్ళి నేను అక్కడ ఎలా పెట్టగలగాలి? వాళ్ళకి అర్హత ఉందా? వాళ్ళకి యోగ్యత ఉందా? అది తండ్రి చిత్తం. యోగ్యత ఉంటే దేవుడేస్తాడు, అవును కదా. మరి ఆ స్థానం కొద్దిగా దేవుడు ఇవ్వబట్టే కదా జబదే అదే 2 కుమారుల యొక్క తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు నిరాకరించాడు. తర్వాత గెత్సమనే తోటలోకి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళాడు యేసుప్రభు వారు. అంటే మనం కోరుకున్నది మనకు దక్కదు, ప్రభు ఇవ్వాలనుకున్నది మనకు దక్కింది. కానీ దాన్ని మనం ఏం చేయాలా? కాపాడుకోవాలి, ఆ ఉన్నతమైన స్థానాన్ని.
ఇక్కడ కూర్చోబెడుతున్న అనుభవం. ఎక్కడ కూర్చోబెడుతున్నా అంటే ఉన్నతమైన స్థలములో. ఆ స్థానాన్ని మనం పోగొట్టుకుంటామని మన కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ స్థానాన్ని మనకి ఇవ్వడం కొరకే కలువరిశిలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి వచ్చి ఆయన కార్చిన రక్తం ద్వారా ఉన్నతమైన స్థలంలో మనం కూర్చొని పెట్టడానికి ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. అయితే ఆ బలి అర్పణలోకి వచ్చిన మనం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలు పంపులు పొంది కూడా ఈ ధన్యత మరలా పోగొట్టుకుంటామేమోనని, ఆ ధన్యతను పోగొట్టుకోకూడదని మన కొరకే యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు 5వ మాట ఏంటంటే ఆయనతో పాటు కూర్చుండబోతున్నాం. ఆయన కూర్చుండబెడబోతున్నాడు ఆయన ఉండే స్థానంలో. అది అంటాడు కదా, ఏమంటాడు? జయించువాడు నాతో పాటు నా సింహాసనం మీద కూర్చొని ఇస్తానంటున్నాడు, కూర్చొని అంటే ఆ జీవితం మనకు ఉండాలి. జయించే జీవితం అంటే ఉన్నతమైన స్థలమునకు, ఉన్నతమైన స్థానానికి మనం వెళ్ళక మునుపు, ఉన్నతమైన స్థలముల్లోకి మనం ఎక్కిపోక మునుపు ఏం జరిగింది? కొన్ని శోధనలు మనకు వస్తాయి, కొన్ని పరిస్థితులు మనకు వస్తాయి, కొన్ని ఇబ్బందులు మనకు వస్తాయి. వాటన్నిటి మనం ఏం చేయాలా? ధైర్యంగా ఎదుర్కొంటూ జయించాలి. అలా జయించినప్పుడే ఒక ఉన్నతమైన స్థలంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఇక్కడ ఆ ఉన్నతమైన స్థానంలోకి మనం వెళ్ళటానికి ప్రతిదీ శత్రువు ద్వారా వచ్చే ప్రతి క్రియను కూడా జయించడం కొరకై యేసు ప్రభువారు మన కొరకై ఉపవాస ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? మన కొరకై ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటి మాట? ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థన. ఈరోజు ఎన్నో మాట? 39వ మాట ఇది. యేసు ప్రభువారి యొక్క 40 దినముల ఉపవాస ప్రార్థనలు ఈరోజు 39వ కోణాన్ని చూస్తున్నాం. ఇంకా 2 ఉండే, 2తో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈరోజు ఎత్తైన స్థలమును తీసుకెళ్లి సాతాను శోధిస్తాడు. అంటే ఉన్నతమైన స్థలాన్ని తీసుకెళ్లి సాతాను శోధిస్తాడు. ఆ ఉన్నతమైన స్థలములు ఏముంది? వాడు శోధించడానికి కారణం ఇదే. ఆ ఉన్నతమైన స్థలములు ఏముంది? భోజనశాల ఉంది. 2 ఏర్పరచబడిన స్థలం ఉంది. 3 ప్రధానమైన స్థానం ఉంది. 4 పరిశుద్ధత ఉంది. 5 కూర్చొండబెట్టబోతున్నటువంటి స్థలం, కూర్చొండబెట్టే ప్రాంతం. అది ఆయనతో పాటు కూర్చొండబెట్టే స్థలం. ఇప్పుడు సౌలుని తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టాడు సమూయేలు, ఆయనతో పాటే కూర్చొని పెట్టుకున్నాడు కదా. అంటే ఈ మాట 2వ రాకడలో సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు చేసే మాటకు సూచన ఇది. మీకు అర్థమైందండి? 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం ఎక్కడ సాదృశ్యంగా ఉంది? ఓ రోజు సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు చేయబోతున్న కార్యాలకు సూచన ఇది. సౌలు జీవితంలో జరిగిందంతా కూడా ఏంటి? సంఘం ఎత్తబడిన తర్వాత సూచన. అయితే ఇప్పుడు వరకు విన్నాం కదా, ఉన్నతమైన స్థానంలో ఏముందన్నది, ఉన్నతమైన స్థలంలో ఏముందన్నది విన్నాం. దానికి ఎక్కిపోయిన వాడు దాన్ని పొందుకుంటున్నాడు. మరి దాన్ని పోగొట్టుకున్నవాడు ఉన్నాడా? ఆ స్థానంలో పోగొట్టుకున్నవాడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఎవరైనా? సౌలే. ఎవరు? సౌలే. ఎందుకు సౌలు పోగొట్టుకున్నాడు? కొన్ని మాటలు చెప్తా చూడండి, టైం అయిపోయింది కాబట్టి. సౌలు ఎందుకు పోగొట్టుకున్నాడు? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. మొట్టమొదటిగా సౌలు పోగొట్టుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే విషపు చూపు. రెండోది ఏంటి? 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఆ మాట సౌలునకు ఇంపుగా నుండినందున, అంటే తనకి ఇంపైన మాటలు చెప్పకపోతే అసూయపడేవాడు. కాబట్టి ఒకటి, తన విషపు చూపుని బట్టి ఆ ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. 2, అతని జీవితంలో ప్రతి మాట తనకు ఇంపుగా ఉండాలని ఆశించేవాడు. అంటే నాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నాడు. నీకు అనుకూలంగా ఉంటే నరకమే అనుకూలం, దేవునికి అనుకూలంగా ఉంటే పరలోక రాజ్యం. ఇక్కడ ఆ ఉన్నతమైన స్థానాన్ని తనకు అనుకూలంగా ఉండాలనుకున్నాడు కాబట్టి పోగొట్టుకున్నాడు. 3, 8వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. అతడు బహు కోపము తెచ్చుకొని, ఇది ఉన్నతమైన స్థలంలో నుండి పోగొట్టుకోవడానికి రీజన్స్ ఇయే. ఆ స్థానాన్ని మనం పోగొట్టుకోవడానికి కారణం విషపు చూపు. 2, రెండోది ఏంటి? నేను ఏమని రాబడుతూ వచ్చింది అక్కడ? ఇంపుగా, అంటే ప్రతి మాట నాకు ఇష్టంగా ఉండాలి, నా గురించే మాట్లాడుకోవాలన్న ఆలోచన. 2, 3 కోపం. తనలో ఉన్న కోపమే, తన కోపమే తన శత్రువు. కాబట్టి ఎంత కోపంగా ఉన్నాడో అంతకు ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. 4, అదే 8వ వచనం. వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే. అసూయ. ఏమొచ్చిందండి? అసూయ. నాకంటే ఆయన గొప్పవాడు అయిపోయాడు, నాకంటే ఒక మంచి పొజిషన్లో ఉంటాడు, నాకంటే గొప్పవాడిగా నిలబడిపోయాడు, నాకు ఆ పేరు లేదు, ఆయనకు మాత్రమే ఉంది. ఈ అసూయే. సౌలుకి అదే కదా, దావీదు మీద ఉండే అసూయ. ఏమంటున్నారు? సౌలు 1,000 కొలది, దావీదు 10,000 కొలది అంటున్నారు. అప్పుడే అసూయ వచ్చేసింది. ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకోవడానికి రీజన్స్ ఇయే. ఏంటా రీజను?
ఒకటి విషపు చూపు, 2 మనల్ని మనం కనపరుచుకోవాలన్న ఆలోచన, మన పేరు మన ప్రఖ్యాత కనపడాలన్న ఉద్దేశం, దురాలోచన, 3 కోపం, 4 అసూయ. ఇంకా నేనే సమస్తం, నేను తప్పితే ఇంకెవడు లేడన్న నాకు మించి వాళ్ళు తీసుకున్నారన్న అసూయ ఉండకూడదు. నేను తప్ప ఇంకొకరు లేరన్న ఆలోచన ఉండకూడదు. ఈ అసూయను బట్టి ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా 8వ వచనం, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకోనగలడు అనుకోనేను. అంటే చెడ్డ ఆలోచనను బట్టి, మనకు వచ్చే దురాలోచనను బట్టి ఉన్నతమైన స్థానాన్ని మనం పోగొట్టుకుంటాం. ప్రత్యేకంగా ఏం లేదు. ఇక్కడ నువ్వు పాపం చేస్తున్నావో వ్యభిచరిస్తున్నావో అది కాదు ఇక్కడికి ఉంది. ఏమని రాయబడుతూ వచ్చింది? విషపు చూపు, తనను తాను గనపరుచుకుని తన పేరు ఉండాలన్నటువంటి ఆలోచన, కోపము, అసూయ, 5వదిగా వీటిని బట్టి ఉన్నతమైన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభువారి ప్రణాళిక ఏంటంటే ఇలా మనం ఉండకూడదు సౌలులాగా. ఆ సౌలు ఎటు పోగొట్టుకున్నాడు, మీరు అలా పోగొట్టుకోవద్దు. కానీ కాబట్టి విషపు చూపు కానీ, ఇంకా నిన్ను గనపరుచుకునే స్థానం కానీ, కోపము కానీ, ఇంకా అసూయ కానీ, ఇంకా దురాలోచన కానీ ఉండకూడదు, మనలోకి రాకూడదు. ఈ వస్తే ఆ ఉన్నతమైన స్థలములోకి మనం వెళ్ళలేం. కాబట్టి యేసు ప్రభువారు మన కొరకై ఉపవాస ప్రార్థన చేసి ఆ ఉన్నతమైన ఉన్నతమైన స్థలములు ఏముండయో అవి మనకి ఇవ్వటం కొరకై ఈ అనుభవంలో మనం ఉండి ఆ ఉన్నతమైన స్థలంలో మనం పోగొట్టుకోకూడదు. సౌలు చివరికి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో చచ్చిపోయి చెప్పండి. తనను చంపడానికి కూడా ఎవడు ఇష్టపడలా, తన కత్తి మీద తను పడి చచ్చిపోయిన అనుభవం ఉంది. అంత దౌర్భాగ్యమైన చావు వద్దు. ఉన్నతమైన స్థానం పోగొట్టుకుంటే అదే మరణం ఉండేది ప్రతి క్రైస్తవుడికి. అలా మనం దారుణమైన నష్టాన్ని మనం తెచ్చుకోకూడదని మన కొరకై యేసు ప్రభువారు కలువరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేక మునుపు అరణ్యంలో మన కొరకై ఉపవాస ప్రార్థన చేశాడు. మనం సాతాను ద్వారా శోధించబడి ఆ ఉన్నతమైన స్థానమును పోగొట్టుకోకూడదని. పోగొట్టుకున్నవాడు ఎలా ఉంటాడు, పోగొట్టుకున్న వాడు అలా ఉంటాడు. సౌలు జీవితంలో 2 కోణాలు చూస్తున్నాం. కాబట్టి 9వ అధ్యాయంలో ఉన్న సౌలు వలె మనం ఉండాలి. 18వ అధ్యాయంలో ఉన్న సౌలు వలె మనం మారుకోకుండా ఆ ఉన్నతమైన స్థానాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండటం కొరకై యేసు ప్రభువారు ఎలా ఉపవాస ప్రార్థన చేశాడు, మనం కూడా అలా ఉపవాస ప్రార్థన మనం కూడా చేసుకుని దేవుడు మనల్ని ఉంచాలనుకున్న ఉన్నతమైన స్థానంలో నుండి మనం తప్పిపోకుండా ఉండటం కొరకై ఈరోజు మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన. ప్రభువా, నా కొరకై మొదటే నువ్వు ఉపవాస ప్రార్థన చేసావు. జగత్ పునాది వేయబడక మునిపే నన్ను క్రీస్తు యేసులో ఏర్పరచుకున్న దేవుడే నా కొరకై ఉపవాస ప్రార్థన చేసావు. ప్రభువా, నేను ఈ సాతాను నన్ను ఉన్నతమైన స్థానంలోకి నేను వెళ్ళిన తర్వాత, ఎప్పుడైనా చూడండి, క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మనం ఉన్నతమైన స్థానానికి ఎదుగుతామో అప్పుడే మన జీవితంలో శోధనలు వస్తాయి. అప్పుడే మన జీవితంలో శత్రుకార్యాలు ఎదురవుతాయి. అప్పుడే మనలో దురాలోచనలు కూడా వస్తాయి. శత్రువు తీసుకొచ్చే ఆలోచనలు అప్పుడే వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి, ఒక్క స్థానం నువ్వు దేవునిలో ఎదుగుతున్నావు అంటే ఆటోమేటిక్ సాతాను వెనకాల వస్తాడు, ఎందుకంటే లాగటానికి. కానీ అప్పుడు మనం ఏం చేయాలా? దేన్ని బట్టి అయితే మనం కిందకు దిగజారిపోయే అనుభవాలు ఉన్నాయో దాన్ని ప్రభు రక్తం ద్వారా జయించుకుంటూ ఏం చేయాలా? ముందులోకి వెళ్ళాలి. అలా మనం ప్రతిదాన్ని జయించుకోవాలని మన కొరకే యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. కాబట్టి సాతానుడు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఎంత శోధించినా, ఏ స్థానంలో సాతాను శోధించినా ఇది ప్రభు కంటే గొప్పది కాదని దాన్ని వదిలిపెట్టుకుని నాకు ప్రభు ఉంటే చాలు, ఏ స్థానం ఏది గొప్ప కార్యం నాకు అవసరం లేదని ప్రభువు మీద ఆధారపడి, ప్రభువా సాతాను నన్ను ఇలా శోధిస్తున్నాడు, అధికారాన్ని బట్టు, ధనాన్ని బట్టు, ఇంకా పేరుని బట్టి, ప్రఖ్యాతిని బట్టి నన్ను శోధిస్తున్నాడు, వాని శోధనలో నేను పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా, ఎందుకంటే నేను ఉన్నతమైన స్థానానికి ఎక్కుతున్నాను కాబట్టి నన్ను ఇలా శోధిస్తున్నాడు. ఆ శోధన నుంచి నేను తప్పించబడి నీ రాజ్యానికి నువ్వు నాకు ఇవ్వాలనుకున్న నా ఉన్నతమైన స్థానానికి నేను ఎక్కి రావడం కొరకై నన్ను సిద్ధపరచు ప్రభా, శోధన నుంచి నన్ను విడిపించు ప్రభు అని సాతాను శోధన నుంచి మనం విడిపించబట్టడం కొరకై ప్రార్థన చేసుకునే వారికి ఉండినట్లు ప్రభు చేసిన ప్రార్థన మనం కూడా అట్లా ప్రార్థన చేసుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థనలో ప్రవేశిద్దాం.